మీరందరూ కూడా మీ జీవితాల్లో ఇలాంటి మంచి స్కిల్స్ ఈ స్కిల్ తో పాటు ఇంకో వంటల స్కిల్స్ ఉన్నాయి. కొంతమంది అయితే అసలు కొన్ని వంటలు అయితే వాళ్ళు చెప్తుంటే ప్రతిరోజు కాదండి బిల్డింగ్ మన సుబ్బానాయుడు బిల్డింగ్ రెంట్కి తక్కువ ఇచ్చారు. మన గవర్నమెంట్ లేక ఇది తీసుకున్నారు వాళ్ళు. అయ్యమ్మా ఆయన ఇన్నోవేషన్ చేస్తారు ఏదైనా. ఓకేనా అబ్బాయి కేసు వర్కర్ అతనే నీ శిష్యుడే. వచ్చేసరికి ఫస్ట్ విడతలో 2500 మంది అప్లై చేశారు. మీరు ఒక 1000 మంది ఇప్పుడు శిక్షణ పొందారు. మీరు వాళ్ళ అదృష్టవంతులుగా భావించుకోవాలి. నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశం నాకు రావడానికి. ఎందుకంటే చాలా మంది మహిళలు వెనుకబడి ఆర్థికంగా కూడా వెనుకబడి ఏం చేయాలో తెలియక చాలా డైలమాలో ఉన్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి అవకాశం మన మహిళలకు రావడం నిజంగా మన అదృష్టం. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఇలాగే ఇంకా వదిలేయకుండా పర్ఫెక్ట్ గా నేర్చుకొని మళ్ళీ ఈ శిక్షణ కార్యక్రమం అనేది మళ్ళీ ఇక్కడే పెట్టాం కాబట్టి సెకండ్ టైం కూడా మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే మన మేడం ని వచ్చి మళ్ళీ అడిగి నేర్చుకొని దాన్ని కొంచెం పర్ఫెక్ట్నెస్ తెచ్చుకొని ఏదైనా ఒక ఇలాగే ఉండిపోకుండా మిషన్ వచ్చింది నేర్చుకున్నాం వెళ్ళాము నేర్చుకున్నాం మిషన్ వచ్చింది అలా కాకుండా మీరు ఏదైనా ఒక బొటిక్ కానీ అలా పెట్టుకొని డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన మన ఈడీ గారికి, కమిషనర్ గారికి, మున్సిపల్ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంజీ శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగా నన్ను నమ్మి అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించి ఈ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారికి నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో మహిళలు ఎవరికి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళని ఏదో ఒక అంశంలో మంచి శిక్షణ ఇచ్చి మంచి అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని బీసీ కార్పొరేషన్ ద్వారా ఉచిత కుట్టు నేర్పించి మిషన్లు కూడా ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మన ఒంగోలు నియోజకవర్గానికి 3 సెంటర్లు అలాట్ అయింది. అయితే తర్వాత ఈడీ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారు ఈ దామచర్ల జనార్దన్ గారు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయడానికి నిరంతరం కష్టపడతా ఉన్నారు, అలాగే ఎక్కువ మంది మహిళలకి శిక్షణ ఇచ్చి మిషన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలంటే ఇంకా ఎక్కువ సెంటర్లు కావాలని అదనంగా ఇంకో 4 సెంటర్లు ఒంగోలుకి తీసుకుని వచ్చి అంటే మొత్తం 3ని 7 చేశారు ఆయన. కేవలం జనార్దన్ గారి కోసమే ఆ నెంబర్ పెరిగింది. ఆ నెంబర్ పెరిగినందువల్లనే ఈ సెంటర్ కూడా ఒకటి వచ్చింది. మీరందరూ కూడా ఇక్కడ నేర్చుకున్నటువంటి అవకాశం కలిగింది. 7 సెంటర్లు 3 సెంటర్లు నాగలక్ష్మి గారికి ఆయన నమ్మి అప్పచెప్పటం, నమ్మకానికి తగ్గట్టుగానే కష్టపడి మంచి రిజల్ట్ ఇక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. ఈ సెంటర్ నుంచి 115 మందికి పైగా అటెండ్ అయ్యారంటే చిన్న విషయం కాదు. ఇది జిల్లాలో హైయెస్ట్ నెంబర్. ఇది ఈ 3 సెంటర్లో 2 సెంటర్లు 1 and 2లో ఉన్నాయి జిల్లాలో. అంటే దానికి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి టీచర్స్ ని సహకరించిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మన ఈడీ గారు చెప్పినట్టుగా రాబోయే 2 వారాల్లో ఖచ్చితంగా మీకు మిషన్లు కూడా వచ్చి ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. దాన్ని కూడా పెద్ద ఎత్తున ఈ వీడ్కోలు సభకి ఎమ్మెల్యే గారు రాలేదు, ఎందుకంటే అసెంబ్లీ జరుగుతూ ఉంది కాబట్టి. పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారి సమక్షంలో అందరికీ కూడా
కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. ఈడీ గారు పూర్తి బాధ్యత తీసుకున్నారు దీని మీద. ఖచ్చితంగా ఎవరైతే 75% అటెండెన్స్ వచ్చారో వాళ్ళందరికీ కూడా మిషన్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇందాక నాగలక్ష్మి చెప్పినట్టుగా మీరు నేర్చుకొని వదిలేయడం కాకుండా దాన్ని కొద్దిగా మీ స్కిల్ మీరు డెవలప్ చేసుకొని మీ కాళ్ళ మీద నిలబడడానికి మీరు అవసరమైతే 45 కలిసి ఒక సిండికేట్ లాగా ఏర్పడైనా సరే వీటికి సంబంధించి ఏదైతే మార్కెట్ అంతా కూడా ఇప్పుడు బట్టల మీదకి వెళ్ళిపోతా ఉంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా ఆ వైపు దృష్టి పెట్టి ఎక్కువ ఆర్థిక లబ్ధి పొంది మీరు ఆర్థికంగా బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కాదు, ఇద్దరు కమిషనర్ గారు ఈడీ గారు ఇద్దరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. ఈడీ బీసీ కార్పొరేషన్ మరియు జిల్లా పంచాయతీ ఆఫీసర్ అయినటువంటి ఎం వెంకటేశ్వరరావు గారికి, అలాగే మంత్రి శ్రీనివాసరావు గారు, ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అలాగే 44, 45 డివిజన్ అధ్యక్షులకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్కు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి నవీన గారికి, అందరికీ కూడా ఈ మహిళలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో మనం ఇందాక చాలా వివరంగా చెప్పారు మా మిత్రులు వెంకటేశ్వరరావు గారు. సో మనకు ఈ సెంటర్కే 144 మరి శిక్షణ తీసుకున్నారు దాదాపుగా. మరి వాళ్ళందరూ కూడా దాదాపు 32 రకాల పద్ధతుల ద్వారా టైలరింగ్ శిక్షణ పొందారు. మరి ఇక్కడ మనం ఈ కార్యక్రమము విజయవంతమైంది. ఈరోజు ముగింపు సభ పెట్టుకున్నాము. ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా మనము శిక్షణ నేర్చుకొని దాన్ని వదిలేస్తే మళ్ళీ ఆ స్కిల్ పోతుంది. నైపుణ్యం అనేటువంటిది ఎట్లా వస్తుంది అంటే మనం నేర్చుకున్న విద్యను కంటిన్యూ చేస్తే ఆ శిక్షణ నైపుణ్యంతో పాటు మనకు ఆర్థికంగా ఆదాయ వనరుగా మారుతుంది. అందుకని దీన్నే మనము మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మన ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు కూడా స్వయంగా మరి మహిళలు ఎప్పుడైతే ఆర్థిక స్వావలంబన, ఆర్థిక సాధికారిత సాధించినప్పుడే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి చాలా మీటింగ్లో మన గౌరవ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు చెప్తూ ఉంటారు. సో వారి కృషి వల్లనే మరి 7 సెంటర్లు వచ్చాయి. ఈరోజు ఇంతమంది మహిళలు పెద్ద ఎత్తున దాదాపు 4 నెలల పాటు శిక్షణను పూర్తి చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ శిక్షణ మీరు వదిలిపెట్టకుండా, ఎందుకంటే మానవ జాతి ఉన్నంత కాలం దుస్తులకు డిమాండ్ ఉంటుంది. ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు చాలా చాలా డిమాండ్ ఉంది. దీని ద్వారా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుకి వెళ్ళిపోవచ్చు. పెద్ద ఎత్తున పెద్ద పెద్ద కంపెనీలు, టెక్స్టైల్ కంపెనీలు అన్ని కూడా మరి వారి కంపెనీలో వందలాది మంది, వేలాది మందికి మరి టైలరింగ్ ద్వారా మరి రెడీమేడ్ దుస్తుల పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటిలో కూడా మనము శిక్షణ తీసుకున్నాం కాబట్టి అక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయి. లేదు ఇంకా బెటర్గా ఉండాలంటే 4-5 మంది కలిసి సపరేట్గా మనము సెంటర్ పెట్టుకొని మరి ఈ సెంటర్ ద్వారా ఈ రెడీమేడ్ షాపులకు కావాల్సినటువంటివన్నీ కూడా మనం అందించే అవకాశం ఉంది. ఇది మీరు ఒక సమిష్టి కృషితో చేయగలిగినప్పుడు పెద్ద ఎత్తున ఆదాయం చేకూరుతుంది. మహిళలు ఆదాయం ఎప్పుడైతే సంపాదిస్తారో వారికి మహిళా సాధికారిత అంటాం. సాధికారిత అంటే ఏంటంటే మనకు ఆర్థికంగా అన్ని రకాలుగా స్వేచ్ఛ ఉండటము, మన అభివృద్ధి కావడానికి కావలసినటువంటి అన్ని రకాల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉంటే అది మహిళా సాధికారిత అవుతుంది. ఇంట్లో కూడా అందరూ సహకరించారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి శిక్షణ తీసుకున్నారు. తీసుకున్న శిక్షణను మళ్ళీ మీరు పక్కన పెట్టకుండా దీన్ని ప్రాక్టీస్గా చేస్తే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు. ఆ విధంగా మీరు పర్ఫెక్ట్గా తయారయ్యి మీ దగ్గరికి అనేక మంది మరి మీరు నేర్చుకున్న శిక్షణను తీసుకొని ఈ దుస్తుల తయారీ కోసం మీకు ఆఫర్లు వస్తాయి. అందుకని మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని త్వరలో ప్రభుత్వమే మీకు చాలా ఫేమస్ కంపెనీ ఉషా కంపెనీ మిషన్లు ఇస్తారని చెప్పి ఈడీ సార్ చెప్పారు ఇందాక. దాన్ని ఉపయోగించుకొని మరింత ముందుకు సాగాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, సో ఆలస్యంగా వచ్చినందుకు అందరికీ కూడా క్షమాపణలు చెప్తూ నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. అభిమానంతో మహిళలందరూ 896 మంది ఈ రోజు నగరంలో శిక్షణ తీసుకున్నారు. వారందరికీ ఉషా కంపెనీ మంచి బ్రాండెడ్ కంపెనీ మన ముఖ్యమంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, వెంకటేశ్వరరావు ఏం చేస్తానో తెలియదు, టౌన్లో మహిళలు అందరూ కూడా శిక్షణ ఇవ్వాలి. రాబో 2-3 సంవత్సరాల్లో మీ దగ్గర ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేయమన్నారు. మన టౌన్లో అన్ని సచివాలయాలు కలిపి మొత్తం కూడా 5600 మంది శిక్షణకు రెడీ చేస్తున్నారు. 1000 మందికి ఇప్పుడు ఇచ్చాం. రాబో సంవత్సరాల్లో అందరికీ కూడా శిక్షణ ఇచ్చి మీరు రాబో రోజుల్లో స్వయం ఉపాధి రుణాలు మనకి బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సంబంధించి మొత్తం 10 రకాల కులాలకు సంబంధించి శిక్షణ ఇచ్చాం.
వారందరూ కూడా రాబో రోజుల్లో శిక్షణ ఇవ్వడంతో పాటుగా ఫ్యాషన్ డిజైన్ అని చెప్పారు ఇందాక కమిషనర్ గారు. వాటిలో కూడా డ్యూటీ మిషన్ కావచ్చు, తర్వాత మీకు కొత్త కొత్త ఇన్నోవేషన్ టైలరింగ్లో కొత్తగా షాపు పెట్టించి వారి ద్వారా స్వయం ఉపాధి రుణాలకు అవకాశం కూడా కల్పిస్తామని చెప్పి మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వారు ఎప్పుడైనా ఈ శిక్షణ అయిపోయిన వాళ్ళందరితో మాట్లాడతామని చెప్పారు. అన్న ముందుగా ఏర్పాటు చేశారు. తప్పనిసరిగా మిషన్లు పంపిణీ చేసే రోజున సార్తో చేసి మీరందరూ కూడా నేర్చుకున్న శిక్షణ మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయండి. ఒక వారంలో మిషన్లు ఇస్తాం, మీ ఇంటి దగ్గర కుట్టుకోండి. కుట్టు శిక్షణకు సంబంధించి మొత్తం 32 రకాలైనటువంటి వస్తువులు అంటే బట్టలు ఇప్పుడు నేర్పించాం. ఆ 32లో 8 బాయ్స్, లేడీస్, మొత్తం 20 మంది లేడీస్, ఒక 8 గర్ల్స్, 4 ఏమన్నా కానీ బాయ్స్ నేర్పించాం. అవన్నీ కూడా ఎక్కువ మంది జాకెట్లు నేర్పండి అంటే ఇదే నెక్ జాకెట్ నేర్పండి, రకరకాల మొత్తం పుస్తకం తయారు చేశారు. మన నాగలక్ష్మి సీనన్ ఆధ్వర్యంలో ఆ పుస్తకం చాలా డిజైన్ చేశారు. ఏ జిల్లాలో మొత్తం 50 సెంటర్లు నడిపితే ఒక్క సెంటర్లో మాత్రమే మన ఈ 3 సెంటర్లో మాత్రమే పుస్తకాలు ఇచ్చారు. మిగతా దగ్గర పుస్తకాలు ఇవ్వలేదు. పుస్తకాలు ఇవ్వలేదంటే రోజువారీ మీరు ఏం నేర్చుకున్నారు, టీచర్ ఏం చెప్పింది, ఆ పుస్తకంలో ఈరోజు బ్లౌజ్ కుట్టారు, ఏ టైప్ ఆఫ్ బ్లౌజ్ కుట్టారు, దాని కొలతలు ఏంటి, దాని సైజు, దాని వివరాలని కూడా పుస్తకంలో చాలా క్లుప్తంగా రాసి పెట్టారా. ఇది ఫస్ట్ చూపించండి. గౌరవ దామచర్ల జనార్దన్ గారి సహకారంతో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం బీసీ కార్పొరేషన్ ఒంగోలు. ఈ విధంగా ప్రతి ఒక్క మహిళ పేరు ఒకటి అనుష రమ్మ ఏమేమి నేర్చుకున్నావు చెప్పమ్మా. ఇది సివిల్ గౌన్, బాడీ, పెట్టికోట్, చిన్న డ్రాయర్, ఇది కుచ్చులు గౌన్, యూనిఫామ్ స్టూడెంట్స్ పిల్లలకి, లంగా, పంజాబీ డ్రెస్, ఎలాస్టిక్ మిడ్డీ, లాంగ్ ఫ్రాక్, పెద్దవాళ్ళ జాకెట్, క్రాస్ జాకెట్, గాగ్రా జాకెట్, పటియాల ప్యాంట్, ధోతి ప్యాంట్. ఇవన్నీ కుట్టినా? వెరీ గుడ్. ఇది బెల్ ప్యాంట్, ప్లాజా ప్యాంట్, కాలర్ డ్రెస్, కట్ ఫ్రాక్, కాస్ అంబ్రెల్లా, సివిల్ అంబ్రెల్లా, యాపిల్ కట్ ఫ్రాక్. ఓకే, ఈ విధంగా మొత్తం